కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏం జరిగినా క్షణాల్లోనే అంతా వైరల్ అవుతుంది. కానీ అప్పుడలా కాదు కదా. అలాంటి సంఘటనే కమల్ హాసన్ జీవితంలో జరిగింది. అది 1986 సెప్టెంబర్ 29 ఉదయం. చెన్నైలోని తన ఇంటి నుంచి ముంబై ప్రయాణానికి బయలుదేరిన కమల్ హాసన్ కేవలం 2 గంటల వ్యవధిలోనే అల్వార్పేటలోని తన ఆఫీసుకు ఫోన్ చేశారు. అటువైపు ఉన్న మేనేజర్ ఆశ్చర్యపోతూ, అప్పుడే బొంబాయి చేరుకున్నారా సార్ అని ప్రశ్నించారు. దానికి కమల్ హాసన్ బదులిస్తూ, నేను బొంబాయికి కాదు, పరలోకానికి చేరుకోవాల్సిన వాణ్ణి. జరగాల్సిన విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. మన అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాం అని ఎయిర్పోర్ట్ నుండే సమాధానం ఇచ్చాడు. కారు పంపిస్తాను అన్న మేనేజర్ మాటను సున్నితంగా తిరస్కరిస్తూ కమల్ టాక్సీలోనే ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా కమల్ ఫోన్ చేయడానికి గంట ముందు ఒక భయానక సంఘటన జరిగింది. మద్రాస్ మీనంబాకం విమానాశ్రయం నుంచి 185 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బొంబాయికి బయలుదేరిన విమానం గాల్లోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అయితే పైలట్ అత్యంత చాకచక్యంతో వ్యవహరించి విమానాన్ని అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ చేయించారు. ఆ పైలట్ సమయస్ఫూర్తి వల్ల విమానంలోని ప్రయాణికులందరూ పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రమాదానికి గురైన విమానంలో కమల్ హాసన్ తో పాటు నటీమణులు శ్రీప్రియ, అంజలి నాయుడు కూడా ఉన్నారు. మంటలు, పొగలతో నిండిన ఆ భయంకరమైన క్షణాల్లో కమల్ తన ప్రాణాల గురించి మాత్రమే ఆలోచించలేదు. తోటి ప్రయాణికులకు ధైర్యం చెబుతూ ఎమర్జెన్సీ ద్వారం ద్వారా వాళ్ళని క్షేమంగా బయటకు పంపడంలో సహాయపడ్డారు. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఆపద సమయాల్లో మనుషులకు అండగా నిలిచి ఆయన నిజమైన హీరో అనిపించుకున్నారు. విమానాశ్రయం నుంచి టాక్సీలో ఇంటికి వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఆసక్తిగా ప్రమాద వివరాలు అడగడంతో కమల్ వివరించడం మొదలుపెట్టాడు. తన వెనక సీట్లో కూర్చున్నది ఒక ప్రముఖ నటుడని, పైగా ఆయన అంతటి ప్రమాదం నుంచి బయటపడి ఆ వివరాలు చెబుతున్నాడని ఆ డ్రైవర్ ఉత్కంఠకు లోనయ్యాడు. ఆ ఆసక్తిలో, గర్వంలో డ్రైవర్ ఏమరుపాటుగా ఉండి టాక్సీని తీసుకెళ్లి నేరుగా ఒక స్తంభానికి గుద్దేశాడు. దీంతో కమల్ నవ్వుతూ, బాబూ, నాకు ప్రమాదం మీద ప్రమాదం జరుగుతోంది. విమాన ప్రమాదం ఎలాగూ అంతర్జాతీయ వార్తల్లోకి వస్తోంది. నువ్వు కూడా పేపర్లో ఎక్కిద్దామనుకున్నావా అని డ్రైవర్ భుజం తట్టి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి క్షేమంగా చేరుకున్నాక తనను పలకరించిన వాళ్లతో మాట్లాడుతూ, ఈ ఒక్కరోజే నేను 2 పునర్జన్మలు ఎత్తానంటూ చమత్కరించాడు కమల్. ఉదయం విమాన ప్రమాదం నుంచి, ఆ వెంటనే టాక్సీ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన కమల్ హాసన్ నిజంగా మృత్యుంజయుడే. విధి నిర్వహించిన ఈ పరీక్షలో ఆయన తన ధైర్యంతో మృత్యువును జయించి నిలిచాడు.